1988లో నాటి ముఖ్యమంత్రి మహానటుడు నందమూరి తారక రామారావు గారి చేత అట్టహాసంగా ప్రారంభించబడిన థియేటర్ రాఘవ థియేటర్. చిత్తూరు నగరంలోనే అతిపెద్ద స్క్రీన్, అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్గా రాఘవ థియేటర్ పేరొందింది. లోపలికి అడుగు పెట్టగానే కార్పొరేట్ మల్టీప్లెక్స్లోకి వచ్చామా అనిపిస్తుంది. పైన కనిపిస్తున్న వైట్ ఫాల్స్ సీలింగ్, వృత్తాకారంలో అమర్చిన డిజైన్లు క్లాసిక్ లుక్ ని ఇస్తున్నాయి. ఈ క్యాంటీన్ కౌంటర్ డార్క్ వుడ్ ప్యానలింగ్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. పక్కనే కనిపిస్తున్న ఈ మెట్లు మనల్ని నేరుగా బాల్కనీలోకి తీసుకువెళ్తాయి. ఈ థియేటర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు సందడి చేసిన కింగ్ నాగార్జున చిత్రాలకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఈ థియేటర్లో తొలి 100 రోజుల చిత్రం శివ, అంతకుముందు గీతాంజలి 50 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, హలో బ్రదర్, సిసింద్రి, అన్నమయ్య, సీతారామరాజు వంటి చిత్రాలు దుమ్ము దులిపాయి. వేలాది మంది ప్రేక్షకులు లైన్లో నిలబడి సినిమా టికెట్లు పొందిన ప్రాంతం మీరిప్పుడు చూస్తున్నారు. చిత్తూరు రాఘవ థియేటర్ సినిమా టికెట్ని మీరిప్పుడు చూస్తున్నారు. ఈ థియేటర్ను కాలానికి తగ్గట్టుగా అద్భుతంగా రెనోవేషన్ చేశారు. రెడ్ కుషన్ సీటింగ్, బ్లూ అండ్ గ్రే వాల్ ప్యానలింగ్, భారీ స్క్రీన్, 4K ప్రొజెక్షన్, డాల్బీ సౌండ్ సిస్టంతో తీర్చిదిద్దారు. ఎప్పుడు ప్రేక్షకులతో కలకలలాడే ఈ థియేటర్ కూడా మూతపడటం జరిగింది. ఈ థియేటర్లో ఆడిన మరిన్ని సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, నువ్వే కావాలి, కలిసుందాం రా వంటి చిత్రాలు 100 రోజులు ఆడాయి. ఇప్పటి వరకు ఈ థియేటర్లో అత్యధికంగా 175 రోజులు ఆడిన చిత్రం పోకిరి. ఈ చిత్రం థియేటర్ రికార్డుగా నిలిచింది. కాలానికి తగ్గట్టు సరికొత్త టెక్నాలజీతో అప్గ్రేడ్ అయినా కూడా ఈ థియేటర్ మూతపడటం బాధాకరం. ఈ థియేటర్తో మీకున్న జ్ఞాపకాలను కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.